రికార్డింగ్ నెంబర్ 213. భాగవతంలో చతుర్థ స్కంధంలో ద్వితీయ భాగం సెకండ్ పార్ట్లో 803-4 పద్యాల నుంచి వివరంగా చెప్పుకోబోతున్నాము. పురంజనుడు కొడుకులు కూతుళ్ళు అందరినీ కన్నాడు, పెంచాడు. అప్పటికే సగం ఆయుర్దాయం, జీవితంలో మొదటి సగం గడిచిపోయి రెండవ సగంలోకి వచ్చాడు అనమాట. అతడందరికీ పిల్లలందరికీ కూడా చక్కగా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేశాడట. కొడుకుల్ని వాళ్ళకి సరిపోయేటటువంటి కన్యలను తీసుకొచ్చి వాళ్ళకి, కూతుళ్ళకు కూడా వయస్సు, రూపము, వైభవాలన్నిటికీ తగినట్టుగా వరులని జాగ్రత్తగా చూసి పెళ్లి కొడుకుల్ని పాపం చక్కగా పెళ్ళిళ్ళు చేశాడు ఆడపిల్లలందరికీ కూడా. అంటే అర్థం ఏంటంటే కాలక్రమంలో మనువు నుంచి మానవునకు, మనువు అనే స్వయంభువ మనువు అనే మహారాజు దగ్గర నుంచి మనిషికి వివాహం అనేది ఎలా సంస్కారంగా ఒక పద్ధతిగా వచ్చిందో అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ అంశానికి రకరకాల జాతుల పవిత్ర గ్రంథాలు, అనేక జాతుల్లో అనేక వాళ్ళ పురాణాలు వాళ్ళకు ఉంటాయి. అవన్నీ కూడా అన్ని రకాలుగాను వివాహం అనేదాన్ని వర్ణించారు. బైబిల్లో కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో సృష్టికాండము 3వ అధ్యాయం 3rd చాప్టర్లో ది సన్స్ ఆఫ్ మెన్ మ్యారీడ్ ది డాటర్స్ ఆఫ్ ఉమెన్ అండ్ ద జనరేషన్స్ మల్టిప్లైడ్ అనే వాక్యము మొట్టమొదటి ఆది దంపతుల గురించి, వాళ్ళ పిల్లల్ని గురించి వివరంగా రాశారట బైబిల్లో కూడా. వాళ్ళ పురాణాల్లో, వాళ్ళ పవిత్రమైన స్క్రిప్చర్స్లో ప్రతి జాతిలోనూ కూడా ఈ వివాహ సంస్కారం గురించి చెప్పారు. ఎందుకంటే మనిషి అనేవాడికి ఎలాగో ఒక తోడొకటి కావాలి. అది కాకుండా సెక్స్ అనేది ఒకటి పెట్టాడు భగవంతుడు. ఆ సెక్స్ వల్ల ఏంటంటే మనకి మళ్ళీ పిల్లలు పుట్టడం అనే ప్రాసెస్, దానివల్లే మనం అటువైపు వెళ్తున్నాం. లేకపోతే ఏదో ధర్మకార్యం కదా అని మనం వెళ్ళే నేచర్ ఉండదు కదా సామాన్య మానవులకి. ఇంకా జంతు లక్షణాలు ఉన్నాయి మన దగ్గర, ఉండబట్టే కొంత జంతు లక్షణాలు, కొంత మానవ లక్షణాలు, రెండు మానవ లక్షణాలు అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు భగవంతుడు మనిషికి. జంతువులకేమో స్పాంటేనియస్గా, ఇన్స్టింక్టివ్గా సెక్స్ టైము ఇండికేట్ అవుతుంది. వాళ్ళకి ఆ టైంలో మటుకి ఆ డిజైర్ ఉంటుంది జంతువులకి, తర్వాత ఉండదు. మనిషికి అట్లా కాదు, వాడి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. వాడు దాన్ని కంట్రోల్ ఎంత చేసుకోవాలో చేసుకోవాలి, ఎంత మటుకు కావాలో అంత మటుకు వాడుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్ని బట్టి మనిషికి ఆ ఫ్రీడమ్ ఉంది. అదే మనకి వాటికి తేడా. ఆ ఫ్రీడమ్ని మనం న్యాయంగా సరిగా వాడుకోవటం లేదు, అది వేరే విషయం. ఉన్నదాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఎట్లా చేయాలి అనేటటువంటి నిదానము, పద్ధతి, శిక్షణ మనం ఇంకా కూడా నేర్చుకోలేదు. కొంతమంది ఋషులను పడే వాళ్ళు బాగా నేర్చుకున్నారు. వాళ్ళని చూసైనా మనం కనీసం నేర్చుకోవాలి. కాబట్టి చెప్తూ ఉన్నారు ఈ పుస్తకాలన్నీ కూడా. ఇట్లా ఎప్పుడైతే సెక్స్ అనేది తప్పదో, మనిషికి అదొక వీక్నెస్ అని అనుకోవచ్చు పోని, అది తప్పనిసరి అయినప్పుడు మరి దానికి ఒక పద్ధతి పెడితే సరిపోతుంది కదా. ఆరోగ్యానికి మంచిది, స్త్రీకి పురుషుడికి కూడా అవసరమైన విషయమే కాబట్టి ఒక సిస్టమ్ పెట్టారన్నమాట. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైతే పురంజనుడు కొడుకులకి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు అని చెప్పారో అప్పటి నుంచి ఈ పెళ్ళి అనేటటువంటి పద్ధతి, తగిన వాళ్ళని తీసుకొని రావటము అంటే కూడా ఇక్కడ మనం ఏం చేస్తాం, కుక్కలకి గుర్రాలకి తప్పకుండా మంచి మ్యాచింగ్ చూస్తాం. ఎందుకంటే మంచి జాతివి పుట్టాలి అని మన కోరిక. ఏ కారణం వల్ల అయినా సరే, డబ్బు సంపాదనకైనా సరే మంచి జాతి నిలబెట్టాలి అనే పట్టుదల మనకి జంతువుల విషయంలో మటుకే ఉంటుంది. మనుషుల విషయంలో అసలు ఆ కాన్సెప్టే లేదు కదా. అందువల్ల క్యాజువల్గా తీసుకుంటాము, ఎక్కువగా మనస్సును అనుసరించే వెళ్ళిపోతూ ఉంటాము. పురంజనుడి కొడుకులు ఒక్కొక్కళ్ళకి పాంచాల దేశంలో కులవర్ధనులైన కొడుకులు 9 చొప్పున ఒక్కొక్కళ్ళకి పుట్టారట. ఒక్కొక్కడికి 100 మంది కొడుకులు. వాళ్ళు కూడా చాలా సమర్థవంతులు. కులాన్ని ఉద్ధరించేటటువంటి కొడుకులు 100 మంది పుట్టారట ఒక్కొక్క కొడుక్కి. వాళ్ళందరూ కూడా ఆయన ఆస్తులు బాగా పంచుకు తింటూ ఉన్నారు.
వాళ్ళ నగరాలు వదిలేసి ఈయన ఇంట్లోనే ఉండి తింటూ ఉన్నారట. ఆయన సంపద మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కానీ ఆయనకు వాళ్ళ మీద విపరీతమైన మమకారం కాబట్టి చాలా తిప్పలు పడ్డాడుట. భూమి మీద భౌతిక దేహాలతో జనసంఖ్య వర్ధిల్లటము అనేది చెప్తూ ఉన్నారు. ఫిజికల్ బాడీస్తో మనుషులు పెరిగిన కొద్దీ మరి న్యాయంగా సమస్యలు కూడా పెరుగుతాయి కదా. సమస్యలు పెరుగుతాయి, తాపత్రయాలు, ఇళ్ళు కావాలి, పొలాలు ఎక్కువ కావాలి, పంటలు ఎక్కువ పండించాలి, డబ్బులు పంపకాలు ఎక్కువైపోతాయి. ఇవన్నీ కూడా జీవుడికి మమకారాన్ని పెంచుతాయి, అంటే ఒక అటాచ్మెంట్ని పెంచుతాయి. నా డబ్బు, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఇల్లు ఇలా పెరిగిపోతాయి. నేను నాది అనేది పెరిగిపోవటం కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిందనమాట. అతను పురంజనుడు నిష్ఠతో చాలా దీక్షలు పెట్టుకొని కోరికలు తీరటం కోసం అని చెప్పి పశువుల్ని చంపి భయంకరమైన యజ్ఞాలను ఎంతో శాస్త్ర ప్రకారంగా చేశాడుట. ఇంకా కూడా నారదుల వారు బర్హిష్మదుడికి చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా. ఓ బర్హిష్మదా, అతడు నువ్వు చంపినన్ని పశువుల్ని చంపాడు, నువ్వు చేసినన్ని యజ్ఞాలు చేశాడు. ఇంత శ్రమ పడింది ఎందుకు అనుకుంటున్నావా? అతను నీలాగానే అతను కూడా అనేక ఫలితాలు, అనేక కోరికలు ఉన్నాయి ఆయనకి. దాంతో యజ్ఞఫలం దొరక్కబోగా దేవతలు, పితృదేవతలు వాడు చేసిన హింసకు చాలా బాధపడి వాడి మీద పగబట్టారట. ఏమిటి వీడికి ఇట్లా పుట్టింది, ఇట్లా ఇంత జీవహింస చేస్తున్నాడే అని దేవతలు, పితృదేవతలు, జీవులు కూడా వాడి మీద పగబట్టారు. ఎంత హింస చేశాడో వాడు, ఆ హింసకి వాళ్ళు ఎవరు కూడా భరించలేకపోయారు. న్యాయంగా భౌతిక దేహం ధరించిన వాడు, ఫిజికల్ బాడీ ఉన్నవాడు దేహాన్ని నిలబెట్టుకోవటానికి ఆహారం తీసుకోవాలి, తప్పదు. అందుకని వేదంలో ఏం చెప్పారంటే ఓ చెట్టుని కానీ ఓ జంతువుని కానీ ఆశ్రయించవచ్చు ఆహారానికి, అంత మటుకు ఎలవుడ్ అనమాట. అదేమి హింస కింద రాదు, పాపం కింద రాదు. ఎందుకంటే నీకు ఆకలిని తీర్చుకోవటం వరకైతే అది హింస కాదు. నీ దృష్టి వేరుగా ఉన్నప్పుడు అది హింస అవుతుంది. చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే సృష్టి అనే వేదంలో విధిగా నియమించేశారు అది. ఎందుకంటే పిల్లికి ఎలుక చాలా సహజమైన భోజనం, కుక్కకు పిల్లి మొదలైన ఒక దేహానికి ఒక దేహం ఆహారము అనేది ప్రకృతి సహజం అని పెట్టేశాడు భగవంతుడే. అందులో దేవుడే ఇన్ని శరీరాలు, ఇన్ని రూపాలు ధరించాడు కాబట్టి ఆ దేవుడే ఇన్ని శరీరాలు, ఇన్ని రూపాలు ధరించి జీవులకు భోజనం పెడుతున్నాడు అని ప్రథమ స్కంధంలో ఈ నారదుడే ధర్మరాజుతో చెప్పాడు. సో అన్ని జీవులు ఆయన స్వరూపమే కాబట్టి హింసగా చేస్తే, అర్థం పర్థం లేని జీవహింస ఊరికే చంపుకుంటూ పోయినప్పుడు ఆ దైవమే సర్వత్రా ఉన్నప్పుడు అది తప్పకుండా ఎఫెక్ట్ చేస్తుంది. అని పేరేం పెట్టుకున్నా, కర్మ సిద్ధాంతం అని పెట్టినా, ఇంకోటి పెట్టినా ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతోంది. ఎందుకంటే ఉన్నదంతా ఒకే వస్తువు కాబట్టి. ఒక బెలూన్ని ఒక పక్క నొక్కితే రెండో పక్క ఉబ్బటం అనేది చాలా న్యాచురల్, ఎందుకంటే ఉన్నదంతా ఒకే బెలూన్ అక్కడ. అలా జీవులలో ఒకరికి హింస జరిగితే ఇంకొకరికి ఎఫెక్ట్ అవ్వటం, దానికి కారణమైన వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వటం అనేది కూడా న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ కేవలం లోక కళ్యాణం కోసం చేసే 1-2 యజ్ఞాల్లో జీవహింస జరిగినా అది కర్మబంధం అవ్వకపోవచ్చు. కానీ తన కోరికలు తీరటానికి సెల్ఫిష్ మోటివ్తో చేసేటటువంటి ఏ పనైనా సరే తప్పకుండా కర్మబంధం కలుగుతుంది. జీవహింస అనేది మళ్ళీ తన మీదే ఎఫెక్ట్ అవుతుంది. అది ఎవరికో నష్టం కాదు, తనకే నష్టం జరుగుతుంది. ఆ విషయం తెలియక జీవులు ఇలా చేస్తారన్నమాట. ప్రతి మనిషి శరీరము కూడా ఇంకొకరికి ఉపయోగపడటము అనే ప్రాసెస్ లేకపోతే వాడు చేసే ప్రతి పని వాడికి కర్మబంధాన్ని కలిగిస్తుంది. అంటే వాడిని బంధిస్తూ ఉంటుంది ఆ కర్మ. మళ్ళీ నెక్స్ట్ జన్మలో తప్పనిసరి పరిస్థితుల్ని వాడే క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నమాట. తనకొక ఇరకాటాన్ని పెట్టుకుంటున్నాడు, తనకొక జైలు రెడీ చేసుకుంటున్నాడు, ఇరుక్కోవడానికి ఒక పంజరం రెడీ చేసుకుంటున్నాడు అని అర్థం. అలా కాకుండా సమర్పణ బుద్ధితో జీవిస్తే కర్మబంధం అంటదు. సమర్పణ బుద్ధి ఏమిటి? భగవంతుడే సర్వత్రా ఉన్నాడనేది ఒకటి. అలాగే నీకేం కావాలో ఇతరులకు కూడా అదే కావాలి. ప్రతి జీవిలో దైవం ఉన్నాడు. ప్రతి జీవికి
బతకాలనే ఇచ్చ ఉంది. అటువంటి జీవిని నువ్వు హింస పెడితే ఎలాగా? దేనికోసమైనా సరే ఆ హింసకి ఫలితం నువ్వే అనుభవించాల్సి వస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. భార్యా పిల్లలు, ఆస్తి, ఇల్లు వాకిళ్ళు దానికోసమే తన ఆయుర్దాయాన్ని వినియోగించుకునేవాడు, అటువంటి భోజనం చేస్తూ ఉన్నవాడు పాపాత్ముడు అంటున్నారు. తన కోసం వండుకు తినేవాడు పాపాన్ని తింటున్నాడు, అన్నం తింటలేదు. యజ్ఞార్థ కర్మకు ఏ ఆశ లేకుండా మంచి పని ఇంకొకరికి ఉపయోగించే పని చెయ్యని వాడు బాగుపడ్డువాడు. కానీ యజ్ఞార్థ కర్మగా జీవితాన్ని నడిపినవాడు ఏదన్నా ఒకటి రెండు తప్పులు చేసినా కూడా దాని నుంచి బయటపడిపోతున్నాడు అని భగవద్గీత కూడా చెప్తోంది కదా. దేహ పోషణ కోసం భోజనం చేసేవాడికి ఎటువంటి పాపము రాదు. రుచుల కోసమని ఒక లిమిట్ లేకుండా చేసేవాడు అక్కడ ఇక్కడ వెతుకులాటగానే ఉంటుంది. జీవితం అంతా ఒక రుచి కోసం వెతుక్కుంటూ ఉంటాం. రోగాన్ని కూడా పొందుతాడు, పాపాన్ని కూడా పూట కట్టుకుంటాడు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం గట్టిగా చెప్తోందిట. తన కోరికలు తీర్చుకోవటం కోసమే ఇంకొక జీవిని చంపేవాడు న్యాయంగా ఎవరిని చంపుతున్నాడు? వాడు ఆ దేహం కోసం పనిచేస్తున్న దేవతలు ఎంతో మంది ఉన్నారు ఆ దేహంలో. అలాగే గర్భం ఉత్పత్తి, ఆ దేహంలో ఇంకొక జీవి పుట్టడానికి అవసరమైన గర్భోత్పత్తి, గర్భం కలిగించడానికి కారణమైన పితృదేవతలు కూడా ఉన్నారు ప్రతి దేహంలోనూ. వాళ్ళు కూడా హింసపడతారు. నరకంలో బాధ పెట్టడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమీ చెయ్యలేక వీళ్ళు చేసిన హింసకు లోపలున్న దేవతలు కూడా బాధపడి ఇంకా వీడి మీద తెలియకుండా వీడిని నరకంలో గుచ్చటానికి కొట్టడానికి రెడీ అయి ఉంటారట పాపం. అంటే వయస్సును ప్రవర్తనని బట్టి ముసల్తనం, రోగం ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. అనేక రకాల వ్యాధులు నరక రూపంలో సిద్ధపడతాయి అన్నమాట మన కోసం. ఏ దేవతలైతే జీవికి సహాయం చేయటం కోసం శరీరంలో ప్రవేశించారో ఆ దేవతల్ని మనం ఇబ్బంది పెట్టాము. ఎందుకు ఇబ్బంది పెట్టాము? మనకేదో కావాలని, నేను ఒక ఎంటిటీ అని, నేను ఒక స్పెషల్ అని, నాకు కావాలి అని ఇంకొక జీవిని బాధ పెట్టిన వాళ్ళు ఎన్ని బాధలు పడతారో ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు నారదుడు. జీవులు కూడా వాడి మీద పగబడతారు అని చెప్పారు కదా. జీవులు అంటే ఏంటంటే అనేక రకాలుగా దొంగలు కొట్టడం, హత్యలు చేయటము, అనేక రకాలుగా ఇంకొక ఫిజికల్ బాడీ వీళ్ళని ఇబ్బంది పెట్టడము అనేది తప్పకుండా జరుగుతుంది. కారాగారంలో పడటం, చెయ్యని తప్పుకి జైల్లో పడటం, లేకపోతే అధికమైన పన్నులు చెల్లించాల్సి రావటం, లేకపోతే ఏదో చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష అనుభవించటం, రాజదండన, రాజుగారు దండించే పరిస్థితి, మన తప్పు లేకపోయినా ఆ దండన పడాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఆ పగకి సంబంధించిన విషయాలట. సాటివారు కూడా ఉన్నవాళ్ళు మనం చూసి అసూయపడటం, ఇవన్నీ ఈర్ష్యపడటం, ఇవన్నీ కూడా మన మీద దేవతలు, పితృదేవతలు, జీవులు పగబట్టిన సన్నివేశాలు మన జీవితంలోకి ఇలా వస్తాయిట. అది రాసేశారు ఇక్కడ, ప్రింట్ చేసి పెట్టారు. ఈ పురంజనుడు తనకి ఏది మంచిదో అటువంటి పనులు చేయటంలో శ్రద్ధ వహించలేదు. కుటుంబ పోషణే అతనికి ముఖ్యమైపోయింది. బంధువుల మెప్పు ఎక్కువైపోయింది. మనం అందరం అలాగే చేస్తాం కదా. వాళ్ళని, కుటుంబాన్ని, బంధువుల్ని మెప్పించటంలోనే ఆయన జీవితం అంతా కూడా బిగిసిపోయింది. రాను రాను కాలమే తనకు విరోధైనట్టుగా తనకి, తన బంధువులకి, పిల్ల జల్ల అందరికీ కష్టకాలం వచ్చిందిట. చండవేగుడు అనే మహాగంధర్వ రాజు ఒకడు తన సైన్యాలతో పురంజనుడి మీదికి దండెత్తొచ్చాడు. వాడి సైన్యాలు కుటుంబాలతో వచ్చి దిగినైట. సైనిక దళాలు ఒక్కొక్కటి 360 సైనికులతో కలిసి ఉన్నాయిట. వాళ్ళ భార్యలు ఇంకో 360 మంది భర్తలతో కలిసి వచ్చి ఈ పురంజనుడి పురాన్ని చుట్టుముట్టారు. అందులో భర్తలందరూ తెల్ల జాతి గంధర్వుల్ట, భార్యలందరూ నల్ల జాతి గంధర్వుల్ట. వాళ్ళందరూ సుడిగుండాల్లాగా పరిభ్రమణ చేస్తూ ఉన్నారు. అంటే గుండ్రంగా తిరుగుతూ
సర్వకామ సుఖాలతో ఉన్న ఈ పురంజనుడి పురాన్ని ఆపేశారు, నిరోధించిరి, ఆపేశారు. చండవేగుడు అంటే అర్థం భయంకరమైన వేగము కలవాడు, కాలం అని అర్థం అన్నమాట. చండవేగుడు అనే మాటకి కాలము అని అర్థం. ఇతను ఎంతో సుప్రసిద్ధుడు అంటే కాలం చేత దెబ్బతినని వాడు ఎవ్వడు లేడు అని అర్థం. గంధర్వరాజ కూటంలో క్షణాలు మొదలుగా ఉచ్ఛ్వాసము నిశ్వాసాలను, అహోరాత్రాలను రాత్రిని పగల్ని, పక్షములను అంటే 15 days ఒక పక్షం, నెల మాసములను పక్షములను మాసములను, ఋతువులను ఛందస్సులుగా తాళ లయాత్మకంగా ఈ కాలం అనే మొత్తాన్ని కూడా ప్రతి క్షణాన్ని, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, ఊపిరిలా పీల్చుకోవటం వదలటం అనే దాన్ని కూడా రిథమిక్గా జరుగుతాయి కదా అవి కూడా, వాటిని రాత్రి పగలు కూడా ఒక రిథం ఉంటుంది, రావటం పోవటం అని ఒక సర్కిల్ లాగా ఉంటుంది అది. అట్లాగే పక్షాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి, నెలలు కూడా వస్తూ పోతూ ఉంటాయి, ఋతువులు కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఇవన్నీ ఒక గుండ్రని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే స్వభావం ఉన్నటువంటివి కాబట్టి వీటిని ఛందస్సులుగా తాళ లయాత్మకాలుగా అంటే రిథం తాళపూర్వకంగా లయాత్మకంగా ఛందస్సులుగా కాలం మొత్తాన్ని ఒక సంగీతంలాగా పాడుతూ మాయలు చూపిస్తూ ఉండేవాళ్లే గంధర్వులట. అనేక మాయలు చూపిస్తారట వాళ్ళు. తపస్వీజీ అనే మహానుభావుడి చరిత్రలో మనం ఇది చదువుకుంటాం. తపస్వీజీని ఒక సిద్ధుడు ఇంద్రలోకానికి తీసుకెళ్తాను అని చెప్పి చెప్తాడు. అట్లాగే నిజంగానే తీసుకెళ్తాడు, ఇంద్రలోకానికి తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరూ రథం ఎక్కి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే సడన్ గా ఇంకొక రథం వచ్చి ఆగుతుంది వీళ్ళ ముందర. ఏమిటి అని చూస్తే దాంట్లో నుంచి ఒక గంధర్వుడు దిగుతాడు. చాలా అందంగా ఉంటాడు, చూడంగానే అతన్ని గంధర్వుడు అని వీళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే ఇద్దరూ తపశ్శక్తి సంపన్నులే, అందువల్ల గుర్తిస్తారు, దిగి నమస్కారం పెడతారు. ఆ గంధర్వుడు ఏం చేస్తాడు, మీరు ఇంద్రుడి కోసం కదా బయలుదేరారు, నన్ను ఇంద్రుడే పంపించాడు, నేను తీసుకెళ్తాను అతని దగ్గరికి, మీ రథం వెళ్ళదు అక్కడికి, నా రథం వెళ్తుంది, నేను తీసుకెళ్తాను అంటాడు. సరేనని పాపం రథం ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఏమైందో ఇంకా వాళ్ళకి తెలియదు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికి వాళ్ళు ఈ ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ కింద పడిపోయి ఉంటారు. కళ్ళు తెరిచిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటారు, అర్థమవుతుంది వాళ్ళిద్దరికి ఏంటంటే ఈ గంధర్వుడు ఏదో మాయ చేశాడు, మాయ చేసి మళ్ళీ వెనక్కి దింపేశాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ లోకానికి ఎలవ్ చెయ్యరు, మనల్ని ఫిజికల్ బాడీస్తో పర్టికులర్గా ఎలవ్ చెయ్యరు అని వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. అది గుర్తొచ్చింది, మాయలు అంటే గంధర్వులు మాయ చేయటం అనేది చాలా కామంట, అందులో మాయలు నేర్చిన వారు అని కూడా చెప్పారు కదా. ఇక్కడ గంధర్వులు అనటంలో కూడా ఆ సర్కిల్గా రౌండ్గా తిరగటము అనే కాలంలో తాళలయాత్మకంగా రిథమిక్గా సుడులు తిరుగుతూ సంవత్సర రూపంలో ఉండేదాన్ని. అందుకే 360 మంది ఉన్నారు ఒక్కొక్క సైనిక దళంలో అంటున్నారు. వాళ్లకు మళ్ళీ 360 మంది భార్యలు అంటే 360 రోజులు. పగలేమో తెల్లని గంధర్వులు, రాత్రేమో నల్లని వారు, నల్లని స్త్రీలు. వాళ్ళందరూ సంవత్సరంలో ఉన్న రోజులు. అందులో రాత్రి పగలు అనేదాన్ని నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని వర్ణించారు. ఇందులో చండవేగుడి అనుచరులైన గంధర్వులు పురాన్ని చెల్లా చెదరు చేసేశారు అంటున్నారు. వాడికి చండవేగుడికి అనుచరులు ఉన్నారుట, వాళ్ళు పురంజనుడి పురాన్ని చెల్లా చెదరు చేసేశారు. వాళ్ళు ఆ పురంలో ఉన్న సంపదలన్నిటినీ హరించారు, ఎత్తుపోయారు. ఆ పురానికి అధ్యక్షుడైన మంత్రి ఒక ఆయన ఉన్నట్ట పాపం, ఆయన పేరు ప్రజాగరుడుట. జాగరూకత అనే లక్షణం, మనిషిలో జాగ్రత్తగా ఉండటము అనే లక్షణే ఈ ప్రజాగరుడు అనేవాడు అన్నమాట. గంధర్వ సేనలతో ఎదిరించి చాలా పోట్లాడాట పాపం, చాలా వరకు వాళ్ళని అరికట్టాడు, ఆపాడు.
కానీ మొట్టమొదటి నుంచి తనొక్కడే ఈ 100 ఏళ్ల నుంచి ఆ శరీరాన్ని కాపాడుతున్నాడు, ఒక్క ఒక్క ఎంటిటీ. సో దాంతో అలిసిపోయాడు అతను కూడా. వయస్సు మీరటం వల్ల ఆ జాగరూకత, కేర్ఫుల్గా ఉండటం అనేది కూడా పట్టు సడలుతుంది అని చెప్పారు ఇక్కడ. పురంజనుడు మాత్రం అనేక రకాలైన బాధలు పడుతూ అయినా కూడా మమకారంతో పురాన్ని వదల్లేక అందులోనే ఉండి అందినంత వరకు ఎంత కొంచెం కొంచెం సుఖాలైనా సరే అనుభవించటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ వయసులో ఆకలి తగ్గిపోతుంది, అన్నం సహించదు, అన్నహిత ఉండదు. అయినా కూడా ఇంతకు ముందు మనకి ఇష్టమైన పదార్థాలన్నీ మనసులోకి తెచ్చుకొని అది తినాలనుంది, ఇది తినాలనుంది అని కోరుకుంటాం. అంటే అదైతే సహిస్తుంది అని పెట్టుకుంటాం. అది నోట్లో పెట్టుకుంటే అది ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే వస్తువులో లేదు ఇప్పుడు రుచి, మన నోట్లో ఉండే రుచి పోతుంది ఆ వయస్సుకి. సో ఆకలి తగ్గిపోతుంది, అన్నహితవు పోతుంది, మనస్సేమో అది కావాలి ఇది కావాలని వేడుకబడుతూ ఉంటుంది. ఆ నాలిక వద్దని చెప్పినా కూడా ఆ మనస్సు సాంగత్యం వల్ల ఎలాగోలా తొయ్యాలి నోట్లోకని పొట్టలోకని తాపత్రయపడుతూ ఉంటాడు జీవుడు ముసలితనంలో. అతడు పాంచాల ప్రాంతం నుంచి తన సేవకులతో కొన్ని కొన్ని పదార్థాలు తెప్పించుకున్నట్ట. పాంచాల ప్రాంతం అంటే పంచేంద్రియాలు, 5 సెన్సెస్, వాటిని తీర్చుకోవడానికి, నడిచెళ్ళటానికి లేవటానికి శక్తి లేదు కాబట్టి ఎవరైనా తెచ్చివ్వాలట. వాడికి ఏం కావాలో అవన్నీ ఇంకెవరైనా సప్లై చేయాల్సిన వయస్సు వచ్చింది. కోరికలు ఎట్లా వస్తాయి? సువాసన గల వస్తువులు కావాలంటే సెన్సెసే, రుచి, సువాసన, స్పర్శ ఇవన్నీ కావాలంటే సెన్సెస్ ద్వారానే కదా. అందుకని పాంచాల దేశము అంటున్నారు. జీవుడికి పురమంతా ఆక్రమించబడి ఇంకా ఓపిక లేక అవసాన కాలం వచ్చేసిన సమయంలో, ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చేసింది శరీరాన్ని వదిలేసి, స్త్రీజనులు తన చుట్టూ అందరూ ఉండగానే భయపడటం మొదలు పెడతాడట. విపరీతమైన భయం, ఎందుకో తెలియదు. ఆ భయ కారణం తెలియకుండా ఏం చేస్తాడు? బంధువులందరినీ పిలిపించుకుంటాడు. చుట్టూతా ఎక్కడెక్కడ బంధువుల్ని పిలిపించి చుట్టూతా వాళ్ళు ఉన్నప్పుడు ఒక ఒక కంఫర్ట్ ఉందేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళుంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండని ఆశతో, చింతలతో, దిగులతో కాలం గడుపుతూ ఉన్నాడు. అవసాన కాలం దగ్గరికి వచ్చింది. అతని రోగ కారణాలు కనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు చుట్టాలందరూ కూడా. ఇంతకీ కాలపుత్రిక అని ఒక స్త్రీ ఉన్నదిట. ఆవిడ ముందు నుంచి భర్త కోసం వెతుకుతూనే ఉన్నదిట. ఎవరిని వరించాలి అని లోకాలన్నీ తిరిగిందిట. కానీ ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోకుండా తొలగి పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాలుని పుత్రిక అంటే కాలస్వరూపుడి కూతురు, ముసలితనము అని అర్థం. ఆమె ముసలి రూపంతో ఉంటుందిట. అంటే ముసలితనంలాగా జీవుల వెంట పడుతుంది అన్నమాట. మిగిలిన లోకాల వాళ్ళకి శరీరాలు ఉండవు కాబట్టి ఎవరు ఆవిడ్ని భరించలేకపోతారు న్యాచురల్గా. మనుషుల్లో కూడా మృత్యువు అన్న, ముసలితనం అన్న అందరికీ భయమే కాబట్టి ఎవ్వరూ ఇష్టపడలేదు, ఆవిడ్ని దగ్గరికి రానివ్వటం లేదు ఎవరు. యయాతి కొడుకైన పూరుడు మాత్రం పాపం చిన్నతనంలోనే ఆవిడ్ని వరించాడు. అతని పితృభక్తితో పాపం అలా చేశాడు. తండ్రి ముసలితనాన్ని తను తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు. అందువల్ల అతను మళ్ళీ ముసలితనం పోయి యవ్వనం వచ్చింది అతనికి. వచ్చిన తర్వాత తండ్రి రాజ్యం కూడా దొరికింది అతనికి. అతని 3వ కొడుకైనా కూడా తండ్రి తన కోరిక తీర్చాడు కాబట్టి రాజ్యం ఇచ్చి కొడుకుని రాజుని చేశాడు అన్నమాట. వేదార్థంలో పూరుడు అంటే ఇప్పుడు 3వ కొడుకు, యయాతి 3వ కొడుకు పూరుడు అన్నారు కదా. ఆ పూరుడు అంటే అర్థం ఏంటిట? పురములు పాలించేవాడు, లేకపోతే శుక్రధాతువు, పిల్లలు కలగటానికి కారణమైన శుక్రధాతువు అని అర్థముట. తండ్రి నుంచి కుమారుడుగా ఈ శుక్రధాతువు లాగానే పుడతాడు అతను. దేహాన్ని ధరించిన వాడు ఆ తర్వాత ముసలితనాన్ని పొంది మళ్ళీ కుమారుడుగా దేహము అనే రాజ్యాన్ని పొందుతాడు కాబట్టి రాజ్యం ఇచ్చాడు అని చెప్పారు ఇక్కడ. కొడుకుగా మళ్ళీ పుట్టటమే దేహము అనే రాజ్యాన్ని పొందటం అన్నమాట. పితృయానము అనే గర్భ సంబంధమైన దేవతలలో ఒకడుట ఈ పూరుడు.
పితృయానము అనే గర్భ సంబంధం అంటే పిల్లలు పుట్టడానికి సంబంధమైనటువంటి దేవతలలో ఇతను ఒకడన్నమాట. ఇది కాకుండా జ్ఞానానికి సంబంధించిన మార్గం ఇంకోటి ఉందిట, అది దేవయానము. ఆవిడయే యయాతి పెద్ద భార్య అయిన దేవయాని. యయాతి అంటే యానము చేసేవాడు, అంటే ప్రయాణం చేసేవాడు, లేక శరీరం అనేక ఎవల్యూషనరీ మార్గంలో వస్తుంది మనిషికి. ఒక్కసారిగా అది మనిషిగా పుట్టడు, అనేక రూపాలు. పరమాణువుగా ఉంటాడు, మినరల్స్గా ఉంటాడు, మాలిక్యూల్స్గా ఉంటాడు, చెట్లుగా ఉంటాడు, జంతువులుగా అయి మనిషి అవుతాడు. అలా ఎవల్యూషన్లో పరిణామము అంటే మార్పు చెందుతూ ఉండే మార్గంలో వెళ్తూ ఉన్న జీవుడే యయాతి అన్నమాట. ఆ యయాతికి దేవయాని శర్మిష్ట అని ఇద్దరు భార్యలు ఉన్నారు. దేవయానేమో బ్రాహ్మణుడి కూతురు, శర్మిష్టేమో రాక్షసరాజు కూతురు. ఆవిడ కొడుకు పూరుడు. అతడే తండ్రి ముసలితనాన్ని కొంతకాలం ధరించి మళ్ళా రాజ్యాన్ని పొందినవాడు. శర్మిష్ట కొడుకే పూరుడు అన్నమాట. అతడే తండ్రి ముసలితనాన్ని కొంతకాలం ధరించి మళ్ళా రాజ్యాన్ని పొందాడు అని అతని గురించే చెప్పారు. శర్మిష్ట తండ్రి వృషపర్వుడు, అంటే జన్మనిచ్చే వీర్యానికి స్థానమైన అవయవం అన్నమాట అది. దేవయాని జీవుడి జ్ఞాన మార్గమైన ఇంద్రియాలు, మనస్సు మొదలైన వాటికి మార్గం దేవయాని పెద్ద భార్య. శర్మిష్టేమో పితృయానమైన గర్భధారణకు మార్గం శర్మిష్ట. సో పితృయానము అంటేనే మళ్ళీ గర్భం ధరించటం, పిల్లలు పుట్టడం అనేటటువంటి ఆ సిస్టంలో అన్నమాట శర్మిష్ట. అందుకనే దేహం వచ్చింది మళ్ళీ పితృయానంలోనే దేహం వస్తుంది కాబట్టి శర్మిష్ట కొడుకే రాజ్యం వచ్చింది అంటే అర్థం శర్మిష్ట కొడుకే మళ్ళీ శరీరాన్ని ధరించాడు అని అర్థం. అందులో దేవయాని కొడుకుల్లో ఒకడు యదువు. ఆ యదువు వంశంలోనే భగవంతుడే సాక్షాత్తు కృష్ణుడుగా పుట్టాడు. అంటే దేవయాన మార్గంలో యోగ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళకి జీవులలోనికి అవతరించిన దేవుడెవరో తెలుస్తుంది. అంటే దైవం అవతరించాడు కదా కృష్ణ పరమాత్మగా. ఈ మార్గంలో దేవయాన మార్గంలో వెళ్ళిన యోగం నేర్చుకున్న వాళ్ళకి జీవులలోకి దైవం అవతరించాడు కాబట్టి ఆ మార్గం తెలుస్తుంది, ఆ దైవం తెలుస్తాడుట దేవయానంలో ఉన్న యోగులకు. ఇంతలో కాలపుత్రికకు ఒక దౌర్భాగ్యం వచ్చిందిట. దౌర్భాగ్యము అంటే నిజానికి అర్థం ఏంటంటే దుర్భగత్వము, లేక బిడ్డల్ని కనే శక్తి అనేది లేకపోవటం అన్నమాట. అప్పటి నుంచి పూరుడు ఆవిడ్ని వదిలేశాడనమాట. దేహానికి ముసల్తనం వచ్చిన జీవుడు ఆ దేహాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాడు కాబట్టి అది ఆ జ్ఞానం మనిషికి తెలియటము అనే ప్రాసెస్ అన్నమాట ఇది. దాంతో దేహాన్ని వదిలేయటానికి సరైన పద్ధతిలో యోగ విద్యను మనుషులు నేర్చుకున్నారుట. ఎలా చేయాలి, శరీరాన్ని ఎలా వదిలేయాలి అని అర్థం చేసుకున్నారు వాళ్ళు. దాంతో మృత్యువు అనేది లేకుండా పోయింది. మృత్యువు ఎప్పుడవుతుందంటే దానంతటా అది వచ్చి మీదపడి శరీరాన్ని లాక్కుని వెళ్ళిపోతే అది మృత్యువు. అలా కాకుండా జీవుడు తపశ్శక్తితో యోగ మార్గంతో దేహాన్ని వదిలేయటం నేర్చుకున్నప్పుడు అది మృత్యువు కాదనమాట. అప్పటి నుంచి ఆమె పేరు దుర్భగ అని అందరికీ తెలిసిపోయింది. ఇంక అయిపోయింది, ముసలిది దానికి పిల్లలు పుట్టరు, ముసలితనం వస్తే పిల్లలు పుట్టరు అనే రహస్యం అందరూ గ్రహించారు. ఇప్పుడు అస్సలు ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఆ ముసలి కాలపుత్రికని వరించటానికి. ఎవ్వరూ ఇష్టపడట్లే. అంటే ముసలితనం అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా న్యాచురల్గా, అదే చెప్తూ ఉన్నారు. ఆవిడ ఇంకా కూడా భర్తని వెతుక్కుంటూ బ్రహ్మలోకం నుంచి దిగి వస్తూ ఉన్న నాకు ఎదురుబడింది అంటున్నాడు నారదుడు. నాకు ఎదురుబడింది, ఆ జన్మ బ్రహ్మచారినైన నన్ను పట్టుకుంది, నన్ను చూసి పెళ్లి చేసుకోమని గొడవపడింది, నా వెంట పడ్డది, నా మీద కోపం వచ్చింది, నేను వద్దని గట్టిగా అరిచాను, నన్ను ముట్టుకోవద్దని అరిస్తే నా మీద కోపం వచ్చి నాతో ఇట్లా అన్నది. ఎంతో ఆశతో వచ్చిన నన్ను నువ్వు కాదన్నావు, కాబట్టి నీకు ఏ లోకంలోనూ స్థానం ఉండదు, ఊరికే గిరగిర 3 లోకాల్లో తిరుగుతూ ఉండాల్సిందే నువ్వు అని శపించింది ఆవిడ.
నారదుడికి ఎట్లాగూ ఫిజికల్ బాడీ లేదు. మిగిలిన లోకాలన్నీ ప్రజ్ఞామయాలే గాని ద్రవ్యమయాలు కాదు. ప్రజ్ఞతో నిండినవే మిగతా లోకాలన్నీ కూడా. ఒక్క భూలోకమే ఫిజికల్ అనే మ్యాటర్ అనేది ఉంటుంది ఒక్క భూలోకంలోనే. కాబట్టి ఎలాగూ నారదుడు ఎక్కడా ఉండలేడు. ఒక స్థానం అని ఎవరి లోకంలో స్మరించిన అక్కడికి వెళ్ళిపోతాడనమాట నారదుడు. మనం గట్టిగా నమస్కారం చేసుకుంటే నారదుడు మన దగ్గరికి వస్తాడు. అప్పుడు నారదుడు ఇట్లా అన్నట్ట ఆ కాలపుత్రికతో, భయుడు అనే పేరున్న యవన రాజు ఉన్నాడు ఒకడు, నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకో, నా మాట విని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. చెప్తే ఆవిడ నిజంగానే ఆయన మాట విన్నదిట. యవన దేశానికి రాజు అన్నమాట. యవన దేశం అంటే ఇప్పుడు ఈ కాలంలో యునాన్ ప్రాంతంలో ఉందిట యవన దేశం. ఇంకా కూడా యవనము అంటే ధాన్యాన్ని నుంచి విత్తనాలని తీసుకొని నలగగొట్టి పొట్టు నుంచి గింజని వేరు చేయటము అనేది అర్థం యవనము అంటే. ఇక్కడ దేహం నుంచి జీవుణ్ణి వేరు చేయటము, లేకపోతే జీవుడిచ్చే దేహ పరిత్యాగం చేయించడం. జీవుడికి దేహాన్ని వదిలేసే విద్యని యవనము అంటారన్నమాట. ఇది అర్థం కాక జీవులందరూ కూడా భయపడతారు మృత్యు అనుకొని. కాబట్టి అతనికి భయుడు అని పేరు వచ్చింది. కాలకన్యక యవనుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నదిట, భయుడు అని బిరుదు వచ్చింది యవన మహారాజా నీకు, అటువంటి నిన్ను భర్తగా కోరి వరించి వచ్చాను. నా కోరికల్ని నువ్వు కాదనొద్దు. అన్ని సర్వభూత సంకల్పంగా నేను ఈ కోరికతో వచ్చాను. నా కోసం కాదు, సర్వభూతాలకి కూడా మంచిది ఇది. కాబట్టి వ్యర్థం అవ్వకూడదు, నువ్వు నన్ను వరించక తప్పదు. వేదాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాయి. అట్లాగే ఇవ్వటానికి వీలైన వస్తువు అవతల వాళ్ళు అడిగితే ఇవ్వాలి అని చెప్తున్నాయి. అదే రకంగా ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా తీసుకోవాలి అని చెప్తున్నాయి. కాదని నువ్వు చెప్పటం మంచి పద్ధతి కాదు. అట్లా చేసిన వాళ్ళు జడ స్వభావులు అని చెప్పి సజ్జనులంతా కూడా బాధపడతారు. సజ్జనుల్ని బాధించటం మంచి పద్ధతి కాదని నీకు తెలుసు కదా. నిన్ను వరించటానికి వచ్చాను, నన్ను కరుణతో స్వీకరించు. బాధల్లో ఉన్న వాళ్ళ మీద జాలిపడటం పురుషుల లక్షణం కాదా, ధర్మం కాదా అని ఇట్లా అనగానే ఆవిడ మాటల్లో దేవరహస్యం ఉన్నది అని అతడు గ్రహించట. ఆమె దేవరహస్యాలని అమలు చేయటానికే పుట్టిన వ్యక్తి అని ఆయనకు అర్థమైంది. ఇందులో వేదవాక్యము అనే పేరు దేవవాక్యమే వేదవాక్యము, రెండు ఒకే, వేద దేవ రెండు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి రహస్యం ఉన్నది దీంట్లో. ఇవ్వటానికి పుచ్చుకోవటానికి తగింది. ఇచ్చి పుచ్చుకోవటానికి వ్యవహారాలకు ఏదైతే కుదురుతుందో అటువంటి వస్తువు ఎవరైనా అడిగితే తప్పకుండా ఇవ్వాలి. అంటే ఇవ్వదగిన వస్తువు అంటే నీ దగ్గర ఉండాలి, నువ్వు ఇవ్వగలగాలి, అది నీ వస్తువు అయి ఉండాలి, నీకు దాని మీద స్వాతంత్రం ఉండాలి ఇవ్వడానికి. అట్లా ఎవరైనా అడిగినప్పుడు తప్పకుండా ఇవ్వాలి. అట్లాగే అటువంటి వస్తువు నీకెవరైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. చేసే దానం చాలా శ్రద్ధతో చేయాలి. అశ్రద్ధగా క్యాజువల్గా ఎప్పుడు తీసుకునేవాడిని చులకనగా చూస్తూ ఇస్తూ ఉన్నానని గర్వపడుతూ చేయకూడదు. వినయంతో, లజ్జతో, శ్రద్ధతో దానం చేయాలి. ఈ మాటలన్నీ కూడా చెప్పింది న్యాయంగా కాలపుత్రిక. ఇది దేవరహస్యం అని యవనుడు కూడా గ్రహించాడు. ఇందులో ఉన్న ఏమిటి రహస్యం అంటే, జీవుడు దేహాన్ని ధరించి అనుభవించిన నాళ్ళు అనుభవిస్తాడు. తర్వాత పంచభూతాలకి ఆ శరీరాన్ని దానము చేసి తీరవలెను. అసలు అందుకుట ఇదంతా ఈ దేవరహస్యము, వేద రహస్యము, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, నువ్వు పంచభూతాలతో చేసిన శరీరంలో ప్రవేశించావు. ఆ పురంలో అది నీది కాదు. ఉన్ననాళ్ళు ఉన్నావు, బానే ఉంది. నువ్వు వెళ్ళిపోయేటప్పుడన్నా దాన్ని వదిలేయాలి కదా, మళ్ళీ పంచభూతాలకు వెనక్కి ఇవ్వాలి కదా. అదే ధర్మం. అందుకని చెప్తున్నాయి వేదాలు. అదే రహస్యం ఇందులో ఉన్నది. అనుభవించిన నాళ్ళు అనుభవించి నువ్వు వెళ్ళిపోయేటప్పుడన్నా వెనక్కి ఇచ్చేసేయాలి కదా ఆ వస్తువుని. దేహము నిర్మాణం చేస్తారు దేవతలందరూ కూడా. మళ్ళీ ఆ ఏ దేవతలైతే ఇవి దేహాన్ని తయారు చేశారో వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి కదా. బుద్ధిపూర్వకంగా దానం చేయాలి ఆ శరీరాన్ని. నువ్వు బాధపడుతూ ఎవరో నీ దగ్గర నుంచి లాక్కుపోవాల్సిన పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు.
నీకు ఇవ్వబడిన వస్తువు శ్రద్ధగా వెనక్కి ఇవ్వటానికి ఏమిటి నీకు సమస్య అని అడుగుతోంది ఆవిడ. దేహం ఎప్పుడు జీవుడిది కాడే. పురంజనుడు వచ్చి అందులో నివాసం ఉంటున్నాడు. తనేమి తయారు చేసుకోలేదు దేహాన్ని. ఒక రెడీగా ఉన్న దేహంలో తాను ప్రవేశించాడు అంతే. దేవతలు ఏం చేస్తారు? శరీరాలు తయారు చేస్తారు. అదే రకంగా శరీరాల్ని మళ్ళీ మాయం చేసేవాళ్ళు కూడా దేవతలే. శరీరం కనపడకుండా చేసేస్తారు కదా దేవతలు కొంతకాలం అయిన తర్వాత. అట్లాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనం శరీరంలో ప్రవేశించాం. అనుభవించిన నాళ్ళు చక్కగా అనుభవించాం. తర్వాత బుద్ధిపూర్వకంగా శరీరాన్ని వెనక్కి ఇచ్చేసేయాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. దానం చేయాలి. మళ్ళీ పంచభూతాలకు అది నీది కానిదే, కానీ నువ్వు దానం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. అది కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అన్నీ బాగున్నప్పుడే ఆ సంకల్పం చేసుకోవాలి. శరీరాన్ని వెనక్కి ఇచ్చేసే సంకల్పం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే అది నీది కాదు. నేను అనబడి ఎవరైతే ఆ శరీరంలో ఉన్నారో వాడు అహంకారం. తను దేవతలతో శరీరాలు తయారు చేయటంలో ఒక అస్తిత్వంగా తాత్కాలికంగా తను ఏర్పడ్డాడు. ఆ శరీరానికి ఒక అధిపతిగా ఒక లిమిటెడ్ కాలానికి ఏర్పడ్డాడు. అంతే తప్ప తనేమి శాశ్వతుడు కాదు. నీళ్ల మీద మంచుగడ్డలాగా కొన్నాళ్ల పాటు ఉండేటటువంటి వాడు. అట్లాగే పాల మీద మీగడలాగా విడిగా ఉంటాడు ఏదో. అంతేగాని తాత్కాలికమైన అంటే టెంపరీగా ఉన్న ఎగ్జిస్టెన్స్ అది తాను అనుకున్నప్పుడు అహంకారం అవుతుంది, కానీ అది ఆత్మవస్తువు అవ్వదు. తాను అని అనుకోగానే అది అహంకారం అయిపోతుంది. ఇలా అహంకారం అనేవాడిని దేవతలే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అతనికి దేవరాతుడు అని పేరు వచ్చిందిట. ఉపనయనంలో గురువు దేవరాతుడు అని పిలుస్తాడుట. ఇతడు తల్లిదండ్రుల బిడ్డ అనుకుంటే దుఃఖం తప్పనిసరి. దేవతలతో తేబడిన వాడు అని తెలిసినప్పుడు ఉపనయన సంస్కారం అట్లా స్టార్ట్ అవుతుంది. దేవతలతో తీసుకొని రాబడిన బిడ్డడికి ఉపనయనం చేస్తారు, ఒడుగు చేస్తారు. అట్లాంటి దేవరాతుడుగా ఉన్న జీవుడు శరీరాన్ని దేవతలకు పంచభూతాలకు మళ్ళీ వెనక్కి ఇచ్చేయాలి. జర అనే రూపంతో, లేకపోతే కాలమే దాన్ని స్వీకరించి దేవతలకు ప్రతినిధిగా తనే పుచ్చేసుకుంటుంది. ఆ దేవతల బదులు ఈ జర లాగేసుకుంటుంది. కాబట్టే కాలపుత్రిక అనేది కోరింది. కోరిక అనేది దేవ రహస్యము. అంటే ఇంత వ్యవహారం ఉంది లోపల. మనంతటా మనం ఇవ్వకపోతే జర అనే కాలపుత్రిక వచ్చి తను వశపరుచుకుంటుంది దేవతల బదులు మన శరీరాన్ని అని చెప్తూ ఉన్నారు. వేదవాక్యే సృష్టిగా ప్రకాశవంతం అవుతూ ఉంటుంది. ప్రకాశవంతం అంటే క్రియేట్ అవుతూ ఉంటుంది, వెలుగులోకి వస్తుంది. అదే ప్రణవము. దేవవాక్కు అంటే ఓంకారం, అదే సృష్టి. ఇంకా దేవవాక్కు సృష్టిలో రహస్యంగా ఉంటుంది. ఊరికే ఎక్కడంటే అక్కడ మనకు ఓంకారం వినపడుతూ ఉండదు కదా, వింటే వినపడుతుంది. దీన్నే అహంకారము అని కూడా అంటారు. ఈ రెండు ఒకే సత్యానికి, ఒకటి బయట ఒకటి లోపల ఉన్న రిఫ్లెక్షన్స్. కాబట్టే వేద శబ్దము దేవ శబ్దము అవే మాటలతో అవే అక్షరాలతో ఒక క్రమం మార్చి మంత్రాలుగా ఉపదేశించారు వేదంలో అని చెప్తూ ఉన్నారు. ఒక అద్దె ఇంట్లోకి మనం వెళ్ళి అక్కడ ఉండి ఇల్లంతా పాడు చేసి, కిటికీలన్నీ విరగ్గొట్టి, తలుపులన్నీ విరగ్గొట్టి, తూములన్నీ పాడు చేసి, ఎక్కడా ఏ నీళ్లు సమంగా రాకుండా పంపులన్నీ పాడైపోయి అటువంటి స్థితిలో వెనక్కి కనుకిస్తే ఏ ఓనరు తీసుకోడు. మన శరీరాన్ని మటుకు మనం చిరిగి కిందపడి దానికి పనికి రాకుండా పోతుందనేదాకా వాడుకుంటాం. మనం వెనక్కి ఇవ్వాలని అసలు ఆలోచించాం. అందుకనే చాలా క్లియర్గా చెప్పారు, అంతా బాగున్నప్పుడే, పళ్ళు ఊడనప్పుడే ఆ దైవానికి వెనక్కి ఇచ్చేయటానికి సిద్ధపడాలి. నాయనా తండ్రి, ఇది నీదే కదా, ఆ పంచభూతాల రూపంలో ఉన్న నువ్వే కదా ఇక్కడ ఈ శరీరం క్రియేట్ చేసిన వాడివి, నువ్వే ఉన్నావు ఇక్కడ, ఇది నువ్వు వెనక్కి తీసుకో నాయనా అని మనస వాచ అప్పగించాలి. కర్మణ అనేది ఇంకా ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు తీసుకుంటాడు. అదంతా బాగున్నప్పుడే వెనక్కి అప్పగించటము అనేది మన బాధ్యత అని మళ్ళీ ఇంకొకసారి జరాదేవి గట్టిగా కొట్టి చెప్తూ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ. ఆ జరాదేవి అనేటటువంటి ఆవిడ ప్రాణాల్ని శరీరం నుంచి సపరేట్ చేసే యవనుడు
ఇంకా వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నటువంటి ప్రజ్వారుడు అనేవాడి కథ అంతా చెప్పుకున్నాం మనం ఇప్పుడు. వాళ్ళందరూ మనం ముసలి వాళ్ళం అయ్యాక మన శరీరంలో జరిగేటటువంటి ఆక్రమణ గురించే చక్కగా చెప్పారు మనకి ఈ పురాణ రూపంలో. రికార్డింగ్ నెంబర్ 213 అయిపోయింది. 803-4 పద్యాల దగ్గర నుంచి మనం 815th పద్యం దాకా చెప్పుకున్నాం.